ఈ 13వ అధ్యాయంలో చివరికి వెళ్ళేసరికి అది కూడా చెప్తాడు. రెండో విషయం. మూడో విషయం, నువ్వు ఆరాధించే నీ విశ్వాసాన్ని కూడా కంట్రోల్ చేస్తాడు. చూడండి, దేవుని బిడ్డలు 3 విషయాలు కంట్రోల్ చేస్తాడు దేవుని బిడ్డల్ని. ఒకటి, నువ్వు జీవించే విధానాన్ని కంట్రోల్ చేస్తాడు. నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళటానికి లేదు, నువ్వు స్వేచ్ఛగా ఉండటానికి లేదు, నువ్వు దేవుని ఆరాధించుకోవడానికి లేదు, నువ్వు విశ్వాసాన్ని ప్రకటించుకోవడానికి లేదు, నీవు నీ ధనాన్ని, నీ కష్టాన్ని నీవు నీ ఇష్టానుసారంగా ఉంచుకోవడానికి వీలేదు. అంటే వాటన్నిటి మీద ఈ క్రూర మృగం ఎప్పుడైతే కంట్రోల్లో తీసుకుంటుందో కొంతమంది అంట ఏమైపోతారు, బాబో నీకు నమస్కారం అని చెప్పి ఆ ఘట సర్పానికి, ఆ సాతానికి నమస్కారం చేస్తారు. అయితే మరి నిజమైన విశ్వాసం ఏంటి? ఆ సమయములో కూడా దేవుడి మీద ఆధారపడితే దేవుడే నిన్ను పోషించునుగాక. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. అప్పుడు ఏలియా ఎలాగైతే దేవుడి మీద ఆధారపడి పోషించబడ్డాడో అటువంటి పోషణను చాలామంది దేవుని బిడ్డలు అనుభవిస్తారు. హల్లెలూయా. దేవుడి మీద ఆధారపడి ఎర్ర సముద్రం చేల్చబడము, ఆ ఆకాశము నుండి మన్నా కురవడము, ఎలాంటి అద్భుతాలు పాత నిబంధనలో చూశారో. యేసు ప్రభు కోసం వారు క్రూర మృగానికి నమస్కారం చేయక నిలబడితే వారిని దేవుడే పోషించబోతున్నాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుతాడు. గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాడు ఏం చేస్తున్నాడంటే వాడు మనుషులని కంట్రోల్ చేస్తున్నాడు. విశ్వాసులతో యుద్ధము చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన 13:7. మరియు ఎవరితో అంట? పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. పరిశుద్ధులను జయించుటకు దానికి సమయం ఇవ్వబడింది. ఎంత సమయం అమ్మా? ఎంత సమయం ఇవ్వబడింది? 42 నెలలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 42 నెలలు దానికి సమయం ఇవ్వబడింది. ఈ కొంత సమయములో నీవు ఓర్చుకోవాలి. హల్లెలూయా. నువ్వు దేవుడి కొరకు సిద్ధపడాలి. దేవుడు నీ పక్షాన యుద్ధము చేస్తాడు. ఇందాక పాట పాడుకున్నావు, ఏమని? నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే. నా స్తుతులపై నివసించువాడా, నా అంతరంగికుడా, నా స్తుతులపై నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే. ఆమేన్. ఎందుకంటే దూషిస్తుంటాడు, చెడ్డ మాటలు మాట్లాడుతుంటాడు, భయంకరమైనటువంటి దూషణ మాటలు మాట్లాడుతుంటాడు, నీ ధనమును కంట్రోల్ చేస్తాడు, నీ జీవిత విధానాన్ని కంట్రోల్ చేస్తాడు, నీవు ఆరాధించుకునే ఆ స్వేచ్ఛను కూడా కంట్రోల్లో పెట్టుకుంటాడు. అప్పుడు నీవు దేవుడి మీద ఆధారపడి నువ్వు నడుస్తుంటే దేవుడే నీకు జయమును ఇచ్చునుగాక. ఆమేన్. అయితే గుర్తుపెట్టుకోండి, ఆ సమయములట వాడికి కొద్ది కాలం ఇవ్వబడిందంట అధికారం. 42 నెలలు. 42 నెలలు అనేటువంటిది కూడా ఆత్మీయ అర్థమే. కానీ ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. దీని సూచనలు జరుగుతున్నాయి. ఇవి కంప్లీట్గా జరగబోవడానికి దీని సూచనలు ఇప్పుడు కనపడబోతున్నాయి. దీన్ని ఇంకొక మార్గంలో కూడా మీకు చెప్తాను.
ఇంతకు మనం ఏం చదువుకున్నాం? చిరుతపులి. ఇందాక మేము చదువుకున్నామండి, చిరుతపులి అని చదువుకున్నాం. ఇందాక మనం ఏం చదువుకున్నాం? ఇంకా ఎలుగుబంటి అని చదువుకున్నాం. ఇందాక మనం ఏం చదువుకున్నాం? సింహము అని చదువుకున్నాం. ఇవి ఏంటో తెలుసా? దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తే అక్కడ కూడా క్రూర మృగముల గురించి రాయబడింది. అవి ఏ రాజ్యాలు అని చెప్పి రాయబడిందంటే, ఒకటేమో ఇరాక్, బబులోన్ అంటే ఇరాక్, ఇప్పుడు ఇరాక్ తెలుసు కదా. ఇంకోటేమో పర్షియా అంటే ఇరాన్, ఇంకోటేమో గ్రీకు దేశం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతున్నాయి. అందుకనే యేసుప్రభు 24వ అధ్యాయం మత్తయి సువార్తలు అన్నాడు, యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి మీరు వింటారు కానీ అంతము వెంటనే రాదు. జాగ్రత్త. అవి వింటున్నప్పుడు, అవి కలుగుతున్నప్పుడు మీరు సిద్ధపడ్డం నేర్చుకోండి. గట్టిగా చప్పటగొడి, గట్టిగా చప్పటగొడి దేవుని మహిమ పరుద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంటాడు, యుద్ధ సమాచారముల గురించి తెలుసుకున్నప్పుడు మీరు తెలుసుకోండి. ఏం యుద్ధ సమాచారం అండి? పర్షియా అంటే ఇరాన్, బబులోనీయులు అంటే ఇరాక్. మరి వీళ్ళ మధ్యలో జరుగుతున్న ఆ యుద్ధము, వారి మధ్యలో వారిని ప్రేరేపిస్తున్నది ఎవరు? వాడు అంత వేగముగా కార్యాలు చేస్తుంది. ఈ సమాచారాలు జరుగుతున్నప్పుడు ఈ సమాచారాలను బట్టి వారి మీద ఏదైతే దురాత్మల గణములు పనిచేస్తున్నాయో మీరు గుర్తుపెట్టుకోండి, అవి సూచనలు. అవేంటి? సూచనలు. అవి కంప్లీట్ అవ్వబోతున్న రోజులు రాబోతున్నాయి. ఈ మధ్య ఎవరో న్యూస్లో చెప్తా ఉన్నారు, ఏంటంటే ఇంటర్నెట్ కట్ చేస్తామని చెప్తున్నారంట. ఏం చేస్తానంట? వైర్లు. ఎంతమంది విన్నారు న్యూస్లో? వైర్లు కట్ చేస్తాం అంటాడు. వైర్లు కట్ చేస్తే ఇంటర్నెట్ అయిపోతే నీ బ్యాంకులో ₹1 అయినా తీసుకోగలవు నువ్వు? ₹1 కూడా నీకు రాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే వాక్యం నెరవేర్చబడ్డానికి దగ్గరలో ఉన్నామా లేదా? వాక్యం నెరవేర్చబడ్డానికి దగ్గరలో ఉన్నాం. అందుకనే వాడికి కొద్ది సమయం ఉందని వాడు ఎవడిని మృంగుదునా అని తిరుగులాడుతున్నాడు. కొద్ది సమయమే ఉంది. ఎవడిని మింగుదునా, ఎవడిని క్రీస్తు నుంచి వేరు చేద్దామా, సత్యము నుంచి వేరు చేద్దామా, విరోధులుగా మారుద్దామా, సత్యానికి విరోధులుగా మారుద్దామా? దేవుని వాక్యం అంటుంది, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును అని అంటుంది. అందుకని నీకు రోగం వచ్చిందని నువ్వు ప్రార్థన చేసుకుంటావు. నీకు మనసు బాగాలేదా, దేవుడి మందిరానికి వస్తావు, దేవుడి మందిరంలో ప్రార్థన చేసుకుంటావు. ఇదంతా దేవుడు చెప్పేది. సత్యానికి విరుద్ధమైంది ఏం తెలుసా? నువ్వు దేవుని మీద ఆధారపడగాకు, నువ్వు దేవుని నమ్మగాకు, నిన్ను నమ్ముకో, లోకములో ఉన్నటువంటి ఆ సంస్థలను నమ్ము అంటాడు. కానీ దేవుని మీద ఆధారపడాలని బోధించనిదే సత్యానికి విరుద్ధమైన మాట. అందుకనే వీడికి కొద్ది సమయం ఉందని చెప్పి వీడేం చేస్తున్నాడు? ఎవడిని మృంగుదునా అని తిరుగులాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మోసపోవద్దు. ఇంకొక విషయం ఏంటంటే, వీడు ఏం చేస్తాడంట? వీడు విశ్వాసుల మీద యుద్ధం చేస్తాడు. ఏం యుద్ధం అది? వారికున్న మూలాల మీద దెబ్బ కొడతాడు. వెంటనే మీకు ఎవరు గుర్తు రావాలి? యోబు గుర్తు రావాలి. యోబు. సాతాను ఆల్రెడీ యోబుని ఎలాగ దెబ్బ కొట్టాడు? తన ఇంటి వారిని, తన పిల్లల్ని హతము చేశాడు. తనకున్న పశువుల్ని, గొర్రెల్ని అన్నిటినీ హతము చేశాడు. ఆఖరి తన యొక్క శరీరమును కూడా పాడు చేసి. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం యోబు గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం కదా. ఈ పరిస్థితి, యోబుకు వచ్చిన పరిస్థితి మనకు వచ్చినప్పుడు మనము దేవుడి కోసం నిలబడితే, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎవరి కోసం చెప్పండి? చెప్పండి అమ్మా. ఎవరు చెప్పట్లా? ఎన్ని నెలలంట? ఎన్ని నెలలు? గట్టి చెప్పట్లా? యోబు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చూడండి. యోబు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చూడండి. యోబు గ్రంథములో 42 అధ్యాయాలు ఉన్నాయి. అంటే యోబు ఎలాగైతే శ్రమలను భరించుకుంటూ తన ఓర్పును, విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా 42వ అధ్యాయములోకి వచ్చేసరికి దేవుడు అతనికి 2 ఆశీర్వాదం ఇచ్చాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా. అందుకనే యోబు ఎలాంటి
ఓర్పుతో. బైబిల్ అనేది సామాన్యంగా మనిషి రాసింది కాదు, చాలా మర్మంగా ఉంటుంది. హల్లెలూయా. రుచి వచ్చుద్ది. నేను అన్నీ వదిలేసి దేవుని సేవ చేస్తుంది అందుకే దేవుని స్తోత్రం. ఇంత రుచి ఇంకెక్కడ ఉండదు. హల్లెలూయా. మా ఫ్రెండ్ మొన్న ఫోన్ చేశాడు, మదన్ నువ్వు పెద్ద స్థితిలోకి వెళ్తావు అనుకున్నాను. ఎక్కడంట? అసలు నీకున్న టాలెంట్స్కి నువ్వు అమెరికాకి వెళ్ళిపోయి పెద్ద స్థితిలో ఉంటావు అనుకున్నాను అని అంటే నేను అన్నాను, నువ్వు ఎన్ని పనులు చేసినా చివరికి దేనికోసం చేయాలి? దేనికోసం? భోజనం. నేను భోజనం చేయకుండా అయితే ఉండట్లేదుగా. దేవుని స్తోత్రం. కానీ నాకు దేవుడిస్తున్నటువంటి జ్ఞానము, నాకు దేవుడిస్తున్నటువంటి ఆ యొక్క సత్యము, నాకు దేవుడిస్తున్నటువంటి ఆ మర్మములలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలు అతనికి ఉన్నాయా? భవిష్యత్తు గురించి ఆలోచన ఉందా? జరగబోయే విషయాలు తెలుసా? ఏమీ తెలియవు. కాబట్టి ఇప్పుడు నేను శ్రేష్టమైనది ఎంచుకొని నిజముగానే అతను చెప్పినట్టుగా గొప్పదాన్నే ఎంచుకున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మామూలుగా యుద్ధం జరుగుతుంటే అందరూ ఏమనుకుంటున్నారు? ఇరాను యుద్ధం చేస్తుంది. కానీ అది యుద్ధము చేస్తుందని నా యేసయ్య 2000 సంవత్సరాల క్రితమే రాయించి పెట్టాడు అని చదువుతుంటే నేను ఎంత ధన్యుణ్ణి, మనం ఎంత ధన్యులమే. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ 42 నెలలు వాడు చేసేటువంటి ఆ యుద్ధములో ఎంతోమందిని సాతాను జల్లెడ పడతాడు అని రాయబడింది. ఏంటట? చెప్పండి ఏంటి అంటే? బాగా మిమ్మల్ని ఏం చేస్తాడు? శ్రమల కొలిమిలో వేస్తాడు. వేసినప్పుడు మీరేంటంట? భయపడకూడదు. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. అందుకని అన్నాను, డ్రైవర్ దూషిస్తుంటే నువ్వేమనుకోవాలి? ఓహో, ఇతనిలో క్రూర మృగం. చెప్పండి, ఇతనిలో ఏమొచ్చింది? అప్పుడు నువ్వేమనాలి? యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మారాలా? నువ్వు మారకుండా ఇంకా నువ్వు పాత పద్ధతిలో దేవుడు నన్ను క్షమిస్తాడులే అంటే సాతాను నిన్ను వశపరుచుకుంటాడు. అది గుర్తుపెట్టుకో. దేవుడు క్షమిస్తాడు, కానీ సాతాను వశపరచుకోవడానికి రెడీగా ఉన్నాడు. వాడి వైపుకు నిన్ను లాక్కోవడానికి రెడీగా ఉన్నాడు. వాడికి నువ్వు నమస్కారం చేసేటట్టుగా మార్చుకోవడానికి రెడీగా ఉన్నాడు. అందుకనే నీవు దేవుని వాక్యం వైపుకు రావాలి. దేవుని వాక్యములో ఉన్న క్రియలను నీవు చెయ్యాలి. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? నన్ను దూషిస్తే నేను దీవించాలి. హల్లెలూయా. నిన్ను దూషించు వారిని నువ్వేం చేయాలి? దీవించాలి. అలా నువ్వు ఎప్పుడైతే నువ్వు మార్చబడతావో, అందుకని దూషించు వారిని దీవిస్తూ అలా దేవుడి వైపు తిరగడం నువ్వు ఎప్పుడైతే, అందుకని భార్య వచ్చి అంటుంది దేవుడిని దూషించచ్చు కదా అని అంటే యోబు ఏమన్నాడు? దేవుడు స్తుతి కలుగును గాక. గట్టిగా చప్పట కొట్ట, గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కాబట్టి యోబును గుర్తు చేసుకోవాలి. యోబును గుర్తు చేసుకోమని యాకోబు అంటున్నాడు. చదవండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక. 5వ అధ్యాయం 7వ వచనం. అయితే అదంతా మీరు చదివితే మీకు అర్థమైద్ది. 7 నుంచి చదవండి, 11 చదవండి. 11 సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. 7వ వచనం నుంచి చదివితే ప్రభు రాకడను గురించి అక్కడ రాయబడి ఉంటుంది. ప్రభు రాకడిని గురించి రాస్తూ ఏలియాని గురించి రాయిలా, ఎలీషా గురించి రాయిలా, ప్రభు రాకడిని గురించి రాస్తూ అబ్రహాం గురించి రాయిలా, ప్రభు రాకడిని గురించి రాస్తూ ఎవరిని గురించి రాశాడు? యోబు. ఎందుకు రాశాడు? అటువంటి శ్రమల్లో వెళ్ళినప్పుడు యోబు కలిగిన భక్తిని మనము కలిగి ఉందుముగాక. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నేర్చుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, యోబు ఎలాగైతే జాలి కనికరము కలిగిన వాడిగా ఉన్నాడో అలాగే మనము కూడా ఓర్పు సహనంతో మనం ఉందుము గాక. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వాడు సాతాను క్రూర మృగం,
వాడు మన మీద దూషణ మాటలు మాట్లాడతాడు, మోసపు మాటలు మాట్లాడతాడు, హింసలు చేస్తాడు. అంటే వాడు మనల్ని రెచ్చగొడుతున్నాడు. హల్లెలూయా. వాడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆత్మీయ జీవితాన్ని పాడు చేయని రెచ్చగొడుతున్నాడు. పాడు చేయాలని రెచ్చగొడుతున్నప్పుడు మనము, దేవుని వాక్యం ఏమంటుందంటే, మీరు యుద్ధోపకరణములు ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. మీరు ఏం ధరించుకున్నారు? మీరు పోరాడుతుంది శరీరంతో కాదు, లోకనాథులతోనూ అధికారులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అంటే మీకు యుద్ధం అనేది ఆ 13:7 రాయబడి పరిశుద్ధులతో యుద్ధము చేయడానికి అధికారం ఇచ్చాడని రాయబడినప్పుడు ఏ యుద్ధం అది? నీ విశ్వాసాన్ని దొంగిలించే యుద్ధం, నీ విశ్వాసముతో యుద్ధము, నీ విశ్వాసాన్ని ఎత్తుకుపోయే యుద్ధం. అందుకని ఈ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలంట? చూడండి, అక్కడ రాయబడిన మాట ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకోండి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు, విశ్వాసాన్ని కలిగి ఉండండి, దానితో దుష్టుని అగ్ని బాణాలన్నిటిని జయిస్తారు. హల్లెలూయా. మీ విశ్వాసాన్ని పాడు చేయాలని ఎన్ని దూషణ మాటలు మాట్లాడినా, కొంతమంది అంటారు, ఓ నువ్వు తల్లిని మార్చావురా, నువ్వు తండ్రిని మార్చావురా, నువ్వు పుట్టిన పుట్టుక ఎటువంటిది, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావంటే నువ్వు నీ తల్లిదండ్రులు మార్చినట్టే. ఎన్ని మాటలు మాట్లాడతారు తెలుసా? ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఆ మాటలకు కొంతమంది భయపడి ఏం చేస్తున్నారు? యేసు ప్రభు దగ్గరికి రావట్లే. హల్లెలూయా. ఆ మాటలకు భయపడే కొంతమంది యేసు ప్రభుని విడిచిపెట్టి మాకొద్దులే యేసు ప్రభు అంటున్నారు. అంటే ఎలాంటి దూషణ మాటలైనా మాట్లాడుతుంది సాతాను. అప్పుడు కూడా నువ్వేం కలిగి విశ్వాసమును డాలు పట్టుకో. హల్లెలూయా. నా యేసు నా కోసం ప్రాణం పెట్టాడు అనాల. హల్లెలూయా. నా యేసు నా పాపములు క్షమించాడు అనాల. హల్లెలూయా. నీవు కూడా పలకాల విశ్వాసంతో దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పివేయబడును గాక. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టి కొట్టాలా. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళినప్పుడు నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను ఎలాగైనా అపవాది యొక్క అగ్ని బాణాల్ని జయించాలా. నువ్వు వెంటనే దేవుని దూషించకూడదు. కొంతమంది అంటే దేవుడు నాకెందుకు ఇట్లా ఇచ్చాడు, ఆ మాట రాకూడదు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు నిన్ను బాధ పెట్టేవాడు కాదమ్మా. హల్లెలూయా. సాతాను బాధ పెడతాడు కాబట్టి వాడికి ఏమి ఇవ్వబడిందంటే, వాడు సాతాను యోబుని ఎలాగైతే యుద్ధము చేసి వాడికి యోబుకున్నటువంటి ప్రతిదాన్ని పాడు చేసి ఏం చేయాలనుకున్నాడు? యోబుని జయించాలనుకున్నాడు కదా. యోబుని ఎలాగైతే జయించాలనుకున్నాడో అంత్య దినాల్లో పరిశుద్ధుల్ని జయించడానికి వాడు వస్తున్నాడు. కానీ మనము విశ్వాసమును విడిచిపెట్టక యోబు వలె యుద్ధములో సాతానును జయించుదుముగాక. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. అందుకని సంఘమంతా ఇప్పుడు యేసుదే. హల్లెలూయా. సంఘాలు వేరని చెప్పి మభ్య పెట్టబడద్దు, మోసపోవద్దు. నువ్వు యేసుక్రీస్తున్నది విశ్వాసం ఉంచావంటే నువ్వు యేసుక్రీస్తున్నది విశ్వాసం ఉంచిన వారందరూ ఒకటే సంఘము. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాల, ఒకటే. అంతేగాని నీది వేరే సంఘం నాది వేరే సంఘం అని ఎవరైనా అంటున్నారంటే మోసపోతున్నారు. జాగ్రత్త, మోసపోవద్దు ఆ మాటలకి. క్రీస్తు సంఘం వేరైపోయిందా అలా అనవద్దు అంటాడు బైబిల్లో. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎవరైనా కూడా ఒకటే సంఘం, వాళ్ళందరూ మన సహోదరులే. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనం క్రీస్తు రక్తంలో కడగబడ్డాం కాబట్టి మనల్ని మోసపరచడానికి మాట్లాడే ప్రతి మాటని గుర్తుపెట్టాలా. ఏమని? క్రీస్తును ఆరాధించనీయకుండా నన్ను ఎవడైనా చేస్తున్నాడా, ఓహో ఈడు క్రూర మృగమే. హల్లెలూయా. నేను ప్రార్థనలకు వెళ్తుంటే వెళ్ళొద్దు అంటున్నాడా, క్రూర మృగం అతన్ని పట్టింది. నేను బస్సులో వస్తుంటే దూషిస్తున్నాడా, క్రూర మృగం అతనికి పట్టింది. నన్ను హింసిస్తున్నాడా, క్రూర మృగం అతనికి పట్టింది.
వెంటనే నువ్వేం చేయాలా? విశ్వాసముతో మాట్లాడాలి. చివరిగా చూడండి 13 ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, ప్రకటన 13వ అధ్యాయం 8వ వచనం చదవండి. భూనివాసులు అందరూ అనగా జగత్పుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనా ఖడ్గము చేత చంపిన వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఆ విషయములో చెప్పండి, ఆ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి పేరు జీవ గ్రంథంలో రాయబడలేదో వారు సాతానికి మొక్కుతారు, కానీ జీవ గ్రంథములో పేరు రాయబడిన వారు సాతానికి మొక్కరు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాల. అదేంటి పాస్టర్ గారు, మరి జీవ గ్రంథంలో పేరు బడని వాళ్ళు ఎవరంటే ఉన్నారు మన ఇళ్లలోనే. అంటే ఎలాగైపోయింది? చెరపట్టవలనని వారు చెరపట్టబడుతారు. ఇందులో ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు విశ్వాసం కనబడిద్ది. హల్లెలూయా. నువ్వు దేవుడి యందు విశ్వాసం ఉంచావా, దేవుడు నిన్ను పోషించక మానడు. హల్లెలూయా. దేవుడు నిన్ను తలలాగా ఉంచుతాడు. నమ్మండి, దేవుడు నీ చేయి విడిచిపెట్టలేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగా. యుద్ధములు, యుద్ధ సమాచారాలు విన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఆ దినములు సమీపంలో ఉన్నాయి. ఏ దినములు? కంప్లీట్గా ఆ చెరలోకి వెళ్ళే దినాలు. కాబట్టి ఇప్పుడే మీరు మీ కుటుంబాన్ని సిద్ధపరచుకునే వారిగా ఉండాలి. ఇప్పుడే మీ యొక్క విశ్వాసాన్ని బలపరుచుకునే వారిగా ఉండాలి. యేసయ్య మీద విశ్వాసం ఎలా ఉండాలంటే, యేసయ్యకు ప్రార్థన చేయడం నేను మానను. నా యేసయ్య నా జీవితంలో కార్యాలు చేస్తాడు. బయట లోకములో నుంచి, సాతాను దగ్గర నుంచి నాకు ఎన్ని శ్రమలు వచ్చినా వాటిలో నాకు దేవుడు విజయం ఇస్తాడనే బలమైన విశ్వాసము నీకు మనకందరికీ ఉండును గాక.